దేశంలో ఎవ్వరూ పట్టించుకోని మూలవాసుల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక అధికారి. ఆదిలాబాద్ అడవుల నుంచి అరకు కొండల వరకు ఆదివాసుల భూమి హక్కులే అతని పోరాటం. వారి ఆత్మగౌరవమే అతని లక్ష్యం. ఆయనే పొట్లపల్లి కమలా మనోహర్ రావు. ఆయన స్ఫూర్తితో ఆదివాసీ జీవనాన్ని అర్థం చేసుకున్న మరో మనిషి విఎన్వికే శాస్త్రి. ఆయనకు అడవిని చూడడం కాదు, అడవితో జీవించడం నేర్పిన గురువు కమలా మనోహర్ రావు గారు. ఆయన ప్రోత్సాహంతో వనవాసులపై అరుదైన పుస్తకాలు రాశారు శాస్త్రి. సో ఎప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ గురించి ఆలోచన వస్తే నేను కమలా మనోహర్ రావు గారిని తలుచుకోని రోజులు లేదు. ఆయనే ఉద్యోగం ఇచ్చారు, ఆయనే స్ఫూర్తి ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం సింగిల్ డిమాండ్, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటున్నామో ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అప్పుడే ఆయనకి ఐడియా వచ్చింది. అంత గ్రేట్ విజన్. ఇది ఒక మామూలు ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక జీవన చైతన్యం. ఆయన ఏమిటో ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ నా మీద చూపెట్టేవారు. చూపెట్టి ఏదైనా విషయం వస్తే ఇతన్ని పిలవండి, శాస్త్రిని పిలవండి. సరే అని వెళ్ళేవాడిని. ఆ విషయాల గురించి చర్చించేవారు. నాకంతా కొత్త సబ్జెక్టు, కొత్తగా చేరాను. కానీ ఆయన అనేవారు ఇది. అప్పుడు నేను కొంచెం క్లోజ్ అయిన తర్వాత మా సీనియర్స్ తోటి అది ఈ డిపార్ట్మెంట్ యూనియన్ స్టార్ట్ చేశారు కదా. డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నాయి, అసలు స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు నా ఫీల్డ్లో అనే దాని మీద ఇంట్రెస్ట్ పుట్టి ఆయన చేసిన మొట్టమొదటి కృషి ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు, ఏజెన్సీ ఏరియాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో అన్ని స్కీములు ట్రైబల్ వెల్ఫేర్ కంట్రోల్లోకి రావాలి. ఇప్పుడు ఏదైతే మనం సింగిల్ డిమాండ్, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటున్నామో ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అప్పుడే ఆయనకి ఐడియా వచ్చింది. అంత గ్రేట్ విజనరీ.